ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప పరాక్రమశాలులు ఉన్నారు. వారికున్న బలము చేత, వారికున్న జ్ఞానము చేత ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. అయితే వీరందరికంటే కూడా దీర్ఘశాంతము గలవాడు, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని సొలొమోను తెలియజేశాడు. ప్రియులారా, తనను తాను వశం చేసుకోవడం అన్నిటికంటే కష్టసాధ్యం. అయితే అలా చేయగలిగితే అది పట్టణాలను వశపరుచుకోవడం కన్నా ఎక్కువ మేలు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును అని. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓడ్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడని, పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనను మాకు హాని చేశానని మేము అనుకొని ఎడల ఒకరినొకరము సహించుచు ఒకరినొకరము క్షమించుచు నీవు మమ్మను క్షమించినలాగున మేమును క్షమించుచు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు నిన్ను నీవే అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నావు గనుక అలాగుననే మేమును ప్రేమ కలిగి నడుచుకొనుటకు కృపచూపమని మేము విని మరచువారము కాక క్రియను చేయువారమై ఉండి మా క్రియలో ధన్యులమయ్యే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.